విధ్వంసం సృష్టిస్తున్న కూటమి నేతలు పేద బడుగు బలహీన వర్గాల లక్ష్యంగా దాడులతో చెలరేగిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ఖండించాలి. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మానవ హక్కుల హననంపై ప్రజా సంఘాల ధ్వజం. గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం. 5 సభ్యులతో ఎన్నికల హింస వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 22న వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. ఈ నెల 22వ తేదీన ఉదయం 10:30 గంటల వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఆహ్వానించారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హైవేపై పెద్ద పులిని ఢీకొన్న కారు, తిరిగి కారుపై దాడి చేసిన పెద్ద పులి, గాయాలతో అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయిన పులి. నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఘటన. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఒక్కసారిగా పెద్ద పులి రావడం కలకలం రేగింది. ఆ పులిని ఓ కారు ఢీకొనడం, ఆగ్రహంతో పెద్ద పులి తిరిగి ఆ కారుపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఆకస్మిక ఘటనతో కారులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కారులో ఉన్న వ్యక్తులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఒక కారు కదిరినాయుడుపల్లి సమీపంలో వెలుగొండ అటవీ ప్రాంతం వద్ద ఒక్కసారిగా పెద్ద పులి అడ్డొచ్చింది. పెద్ద పులిని కారు ఢీకొని కొద్ది దూరం ముందుకు దూసుకెళ్లింది. దీంతో పెద్ద పులి కోపం వచ్చి వాహనం ముందు భాగంపై తన పంజాతో దాడి చేసింది. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో లోపల ఉన్న వారికి ప్రమాదం తప్పింది. కారు ముందు భాగం ధ్వంసమైంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. పెద్ద పులి కాలి ముద్దర్లు, కారు ఢీకొనడం వల్ల పులి గాయపడినట్టు ఆనవాళ్లు కనుగొని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు కదిరినాయుడుపల్లి సమీపంలోని అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. పెద్ద పులి సంచారంతో కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంత సమీపంలోని పడమటినాయుడుపల్లి, చుంచులూరు తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది శ్రీశైలం శేషాచలం మధ్య పెద్ద పులుల కారిడార్ ఉంది. శ్రీశైలం నాగార్జునసాగర్ అభయారణ్యం నుంచి శేషాచలం వరకు పులుల విస్తరణ కోసం అధికారులు పలు చర్యలు చేపట్టారు. అయితే శేషాచలం వరకు పెద్ద పులి వెళ్ళిందా లేదా అని ఇప్పటికీ సంశయంగానే ఉంది. అనుమానాలను తెరదించుతూ శేషాచలం అటవీ ప్రాంతం వరకు పెద్ద పులి చేరిందని కదిరినాయనపల్లి సమీపంలో సోమవారం జరిగినటువంటి ఘటనతో రుజువైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంకా